వృషభ రాశి 2024వ సంవత్సరము జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెలలో రాశి ఎందే గురు సంచారము, వ్యయమందు కుజుడు, దశమ స్థానమందు శని భగవానుడు, ఏకాదశ స్థానమందు రాహువు, పంచమమందు కేతువు, 1-2 స్థానాల్లో రవి, బుధ, శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది. 2024 జూన్ నెలలో వృషభ రాశి వారికి గోచర రీత్యా చాలా వరకు గ్రహాల ప్రతికూలత కారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు. ఆదాయం తక్కువ, ఖర్చులు అధికంగా ఉండడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసరము అనుకున్న ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు తమ తోటివారితో విభేదాలు, పై అధికారులతో మనస్పర్ధలు, పని ఒత్తిడి అధికంగా ఉండడము, దాని కారణంగా మానసిక ఇబ్బందులతో బాధపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏమాత్రమూ పనికిరాని విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారు ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలే ఉంటాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. చేపట్టిన పనులలో ఆటంకాలు, ఇబ్బందులు, అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వలన నిరాశ, నిస్పృహ మిమ్మల్ని చుట్టుముట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి పట్టుదలతో పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలను పొందగలుగుతారు. భూ తగాదాలు, వాహన మరమ్మతులకే అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మంచిది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు 1-10 సార్లు బాగా ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. గ్రహదోష నివారణకై మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, అభిషేకము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, సూర్యారాధన